1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ కర్కాటక రాశి ఎట్లా వచ్చిందో చూద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిసి ఇది కర్కాటక రాశి. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ రాశి చాలా విశేషమైన రాశి. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇన్యూడియాలిటీ ఉంటుంది. చంద్రబలం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి వాళ్ళని ప్రేమించే మనస్తత్వం ఉంటుంది. చెడుకు దూరంగా ఉండే లక్షణం ఉంటుంది. చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా మార్చగలిగిన మంచి లక్షణం ఉంటుంది. ఈ చంద్రుడు శాంత స్వభావుడు. ఇప్పుడు చూడండి, ఎండాకాలం విపరీతమైన ఎండలో మనం బాధపడుతూ ఉంటే సాయంత్రం పూట కాస్త చంద్రోదయం అయిన తర్వాత బయట కూర్చుంటే ఎంతో చల్లగా ఉంటుంది. ఏ పార్కులోకో పోయి కూర్చుంటాం. ఎప్పుడు పొద్దుగూకుతుందా, ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుందా, ఏ చెట్ల కింద కూర్చుందా, చల్లటి గాలి వస్తుందా చూస్తాం. ఇంట్లో ఎంత ఫ్యాన్ గాలున్నా, ఎంత ఏసీ గాలున్నా, మరి ఎంత కూలర్ గాలున్నా మనకు చాలదు. బయటకు పోయి చల్లదనాన్ని కోరుతాం. అంటే చంద్రుడు చల్లదనాన్ని, మనకు మేలుని చేసేటువంటి వాడు చంద్రుడు. అటువంటి కర్కాటక రాశి మనకు చాలా ఉపయోగపడేది. పునర్వసు నక్షత్రం 4 పాదంలో కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు. రామో విగ్రహాన్ ధర్మ. రాముడు ధర్మం. రాముడు విగ్రహమే ధర్మం, ధర్మమే రాముడు. కాబట్టి కర్కాటక రాశిలో వాళ్ళు మంచి ధర్మగుణం కలిగి ఉంటారు. ఎటువంటి కష్టాన్నైనా ఓర్చగలిగి ఉంటారు. ఎంత కష్టం వచ్చినా తన కష్టం ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ కష్టం చూసి వాళ్ళకి మేలు చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళు. ఈ కర్కాటక రాశికి 4 గ్రహాలు బాగున్నాయి. మేషరాశిలో రవి, కుజుడు దశమంలో, ఏకాదశంలో గురువు, 3వ కేతువు. ఈ 4 గ్రహాలు బాగున్నాయి. రవి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. హస్త సాముద్రికంలో చెబుతాడు, రవిరేఖ లేకపోయినట్లయితే ఎన్ని రేఖలున్నా ఉపయోగం లేదుట. రవి దేశం ప్రపంచం మొత్తానికి సూర్యుడు ఉదయించడం వల్ల, సూర్యుడు వల్ల అంత ఆరోగ్యంగా ఉంటాం మనం. అటువంటి రవిరేఖ లేకపోతే ఎన్ని రేఖలున్నా ప్రయోజనం లేదని హస్త సాముద్రికలో చెప్తుంది. ఈ రవి ఈ కర్కాటక రాశికి బాగున్నాడు. తర్వాత కుజుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. రవి వల్ల మీరు ఏ పని చేయాలన్నా ఆ పని నిష్కర్షగా నిర్మోహమాటంగా చేయగలుగుతారు. కుజుడు వల్ల మీకు ఎటువంటి అనారోగ్యాలున్నా పోతాయి. మీకు ఏమేం కావాలో ఇంట్లోకి అన్ని సంభారాలు తెచ్చుకోగలుగుతారు. గురువు వల్ల విద్య బాగా వస్తుంది. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం వస్తుంది. మరి విదేశాల్లో ఉద్యోగం చేయడానికి బాగా అవకాశం వస్తుంది. ఉన్న ఉద్యోగంలో నుంచి మరి ప్రమోషన్కి వెళ్ళి మంచి జీతాన్ని, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటానికి అవకాశం ఉంది. కేతువు వల్ల అందరితో మాట్లాడి, అందరితో మంచిగా ఉండి, అందరికీ ఉపయోగపడి, అందరినీ తను ఉపయోగించుకొని అందరి చేత మంచివాడని పెంచుకునేటువంటి లక్షణం కేతువు వల్ల ఉంటుంది. అయితే శని అష్టమంలో ఉన్నాడు. ఈ శని అష్టమ శని ప్రాణకంటకుడు. ఎప్పుడైతే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ బండ మీద తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. అనవసరంగా బండ్ల మీద తిరగకూడదు. అట్లా తిరిగినట్లయితే యాక్సిడెంట్ అవ్వటానికి, దెబ్బలు తగ్గటానికి చాలా దగ్గర అవకాశాలు ఉన్నాయి. కుజుడు వల్ల రక్త సంబంధమైన వ్యాధులు, జ్వరాలు రావటం కానీ ఇటువంటి సమస్యలు రావటానికి బాగా సమస్యలు కనబడుతున్నాయి. రాహు వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ఎవరి చేతికన్నా డబ్బులు ఇస్తే తిరిగి రానటువంటి పరిస్థితి బాగా కనబడుతుంది. వ్యాపారం చేసేవాళ్ళు అప్పులు ఇస్తే తిరిగి రావు. అనవసరమైన కొత్త వ్యాపారాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. ఈ రాశివాడు ప్రత్యేకించి ఏం చేయాలంటే శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. కుజుడికి జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. బుధుడికి జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. కేతువుకి జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. అయితే బాగుండనప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి, బాగున్నప్పుడు చేయవలసిన పని ఏమిటి, అది
ముందు మనం తెలుసుకోవాలి. ఏవండీ కాలికి దెబ్బ తగిలింది గదా! కాలు పెట్టుకొని ఆ నొప్పితోటి లేతే కాలుకి దెబ్బ తగిలినప్పుడు బాగా తిరిగితే ఏమవుతుంది? ఆ నొప్పి పెరుగుతుంది. కాలు వల్ల ఇబ్బందొస్తుంది. అట్లాగే మనకు బాగుండనప్పుడు అనవసరమైన పనులు చేస్తే ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాబట్టి ఈ టైంలో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎంతవరకు మనం ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తించాలి. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ రాశి వాళ్ళకి మంచి ఎక్కువ కనపడుతోంది. రవి, కుజుడు, గురువు, కేతువు. ఈ 4 గ్రహాల్లో మరి రవి, కుజుడు, కేతువు పాపగ్రహాలు, గురువు శుభగ్రహం. అట్లాగే పాపగ్రహాలు కూడా మంచి సమయంలో మేలు చేస్తాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క ప్రయోజనాన్ని పొందాలి అంటే మిగతా చెడు గ్రహాలకి కుజుడికి, బుధుడికి, శనికి మరి రవి కుజుడు, బుధుడు, రాహువు, శని ఈ 4 గ్రహాలకు కూడా పూజలు చేయించుకోండి. ఇంకా కాకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఎందుకంత వివరంగా చెబుతూ ఉన్నానంటే ఇల్లు కట్టేటప్పుడు పునాది గట్టిగా ఉండాలి. పునాది లేకుండా కట్టినటువంటి ఇల్లు వల్ల ఇల్లు మొత్తం పడిపోతుంది. అట్లాగే జాతకం బాగున్నప్పుడు బాగున్న దాన్ని అనుభవించాలి అంటే బాగున్న దాన్ని బాగుండేటట్టుగా చేసుకోవాలి. ఆ చెడుని పోగొట్టుకోవాలంటే ఆ గ్రహాలకు పూజ చేయాలి. అప్పుడు మీకు అన్ని విధాలా మంచి మేలు జరుగుతుంది. స్వస్తి.